విద్యారత్న నేషనల్ అవార్డు 2025 సంవత్సరానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ బాందరపు యాదగిరి గౌడ్ ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటీ ప్రకటించారు. అవార్డు సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ బీఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని హైదరాబాద్లోని బహుజన సాహితీ అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, రచయితలకు, స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డును అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 5న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నిర్వహించే బహుజన సాహిత్య అకాడమీ 18వ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. సౌత్ ఇండియాలోనే 6 రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల నుండి సుమారుగా 600 మంది డెలిగేట్స్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కు చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి, మరి వారు విద్యావేత్తగా ఈ భారతదేశానికి వాయు భారత పౌరులను అందించాలని ఒక ఉద్దేశంతో మరి తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు కూడా తాను మరి ఎక్కువ మంది పిల్లలకు విద్యాబుద్ధులు అందించడానికి అవకాశం ఉంటుందని ఉద్దేశంతో తను సొంతగా విద్యా సంస్థలు ప్రారంభించి ఇవాళ వాయు భారతదేశ పౌరులను అందిస్తూ మరి సమాజంలో ఒక విద్యావేత్తగా ఉన్నటువంటి యాదగిరి గౌడ్ గారిని బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు విద్యారత్న నేషనల్ అవార్డుకు సెలెక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క సెలెక్షన్ లెటర్ ను హైదరాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివ్వగా ఈ యొక్క అవార్డును సెప్టెంబర్ 5వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో నిర్వహించబోయే సౌత్ ఇండియా బహుజన్ రైటర్స్ కాన్ఫరెన్స్ లో వారికి ఈ అవార్డును ప్రదానం చేయడం, మరి వారిని ఈ అవార్డుకి రికమెండ్ చేసినటువంటి రాష్ట్ర అవార్డు సెలక్షన్ కమిటీ సభ్యులు బాధ వెంకటేశ్వరను అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున యాదగిరి గౌడ్ గారికి శుభాకాంక్షలు. ఈ అవార్డు లెటర్ అందజేసిన వారిలో బీఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ హనుమన్లు విష్ణు, అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ బాధ వెంకటేశం, కనుకుంట్ల విజయ్ కుమార్, మగర అజిత్ కుమార్ తదితరులు ఉన్నారు. కాగా జాతీయ స్థాయి విద్యారత్న అవార్డు రావడం పట్ల విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ బాందరపు యాదగిరి గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. 32 సంవత్సరాలుగా విద్యారంగంలో చేస్తున్న సేవలకు గాను స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ అవార్డు రావడానికి సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. రామగుండం ట్రస్మా నాయకులు, అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు చైర్మన్ కు విద్యారత్న నేషనల్ అవార్డు రావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు.